హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇలా ఉన్నా అనమాట. సో ఫ్యూ మోర్ డేస్ ఫర్ డెలివరీ కాబట్టి ఎమర్జెన్సీకి ఒక డెలివరీ బ్యాగ్ అయితే నేను రెడీ చేశాను అనమాట. సో దాంట్లో నేను ఏమేమైతే ప్యాక్ చేసుకున్నానో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఏంటంటే ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియోస్ వచ్చి రెగ్యులర్గా రావట్లేదని అనుకుంటున్నారని నాకు తెలుసు, బట్ నాకు టైం లేదు. నేను ఆల్రెడీ చాలా షార్ట్స్లో మీకు నేను చెప్పాను ఆ విషయం. డెలివరీ అయిన తర్వాత కన్ఫర్మ్ మీకు డైలీ అట్లీస్ట్ ఒక షార్ట్ వీడియో అన్నా నేను పోస్ట్ చేస్తాను. సో ఇప్పటికైతే కొంచెం నన్ను క్షమించేసేసేయండి, రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి. అండ్ చూసేద్దామా నా ఎమర్జెన్సీ డెలివరీ బ్యాగ్లో నేను ఏమేమి ప్యాక్ చేశానో మీకు చూపిస్తాను. అంటే అన్ని ప్రోడక్ట్స్ ఏమి ఉండవు, జస్ట్ పెయిన్ వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అంటే ఈ బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోతే చాలన్నమాట అప్పటికప్పటికి. సో చూసేద్దాం. ఫస్ట్ అయితే 2 వేస్ట్ శారీస్, అంటే పాత కాటన్ శారీస్ అనమాట. ఎందుకంటే అక్కడ క్లీనింగ్కి వాటికి అడుగుతారు కాబట్టి. నేను డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేసుకుంటాను. సో అందుకని అక్కడైతే మ్యాండేటరీగా అడుగుతారు. అందుకని 2 కాటన్ శారీస్ పాతవి అవి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిప్ నైటీ ఇన్స్కర్ట్, తలకి కట్టుకునే గుడ్డ మ్యాండేటరీగా కట్టుకోవాలి కదా ఆఫ్టర్ డెలివరీ. అది సమ్మర్ సీజన్ అయినా వింటర్ సీజన్ అయినా ఇది మ్యాండేటరీగా కట్టుకోవాలి. సో అందుకని ఈ క్లాత్ అన్నమాట. ఇంకా బేబీని ఇచ్చినప్పుడు తీసుకోవడానికి మా ఆయన్ని ఇలా పట్టుకోమని చెప్పాను అనమాట, ఈ చిన్న పంచె క్లాత్లో. సో అందుకని ఈ పంచె క్లాత్. అండ్ నెక్స్ట్ ఇది నాకు బెడ్షీట్ అనమాట. నేను కొని వాష్ చేసి అక్కడ పెట్టేసుకున్నా. సమ్మర్ కదా, ఇంట్లో ఉండే బెడ్షీట్స్ అస్సలు గాలరావు సమ్మర్లో కప్పుకుంటే. ఇంకా ఇది జస్ట్ నార్మల్ బెడ్షీట్, సో అందుకని ఇది తీసుకున్నా. ఇంకా ఇది మా ఆయన వాళ్ళ అత్తగారు, చెప్పా కదా నేను షార్ట్స్లో కూడా రీసెంట్గా చనిపోయారు. సో ఆమెడ శారీ అనమాట. దీన్ని పుట్టబోయే పాప కింద వేసి పడుకోబెట్టాలనేది నా కోరిక. సో అందుకని వాష్ చేసి ఎత్తి పెట్టాను. అండ్ ఇది వచ్చి నా ఫస్ట్ బేబీ అంటే యాషుకి వేసిన డ్రెస్ అనమాట పుట్టినప్పుడు. అది వాష్ చేసి ఎత్తిపెట్టా, ఎందుకంటే బేబీ పుట్టినప్పుడు పాత డ్రెస్ ఫస్ట్ వేయాలి కదా. సో అందుకని ఇదైతే వాష్ చేసి ఎత్తిపెట్టాను. ఎవరిదో తీసుకునేయడం కంటే నా ఫస్ట్ బేబీ వేయడం బాగుంటుంది కదా అని చెప్పి ఫస్ట్ వేసిన డ్రెస్ నేను అలాగే ఎత్తిపెట్టా. ఇప్పుడు సెకండ్ బేబీకి అదే వేద్దామని. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది నాకు టవల్ తీసుకున్నా. ఇది బేబీ కోసం ఒక టవల్ అనమాట. ఇది కాటన్ కర్చీఫ్ పాపకి. ఇవన్నీ పాప కోసం కొన్నానని చెప్పి ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, ఆ డ్రెస్సెస్ ఇవి కొన్ని డ్రెస్సెస్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి బాడీ వైప్స్, ఇది బేబీ వైప్స్, శానిటరీ ప్యాడ్స్, ఇన్నర్స్, ఇంకొక నైటీ అండ్ ఇన్స్కర్ట్ ఎక్స్ట్రాగా. ఈ బ్యాగ్ ఇందాక సైడ్ చేశాను, మీకు ఏంటో డౌట్ రావచ్చు. సో అందులో వచ్చేసి నేనేం తీసుకోలేదన్నమాట, జస్ట్ ఒక ఛార్జర్, మనకు అది మ్యాండేటరీ కదా, బొట్టు ప్యాకెట్, ఫేస్ వాష్, ఫెయిర్ అండ్ లవ్లీ, మనం అదే కదా యూస్ చేస్తాం. సో ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పాండ్స్ ఫేస్ వాష్, పాండ్స్ బ్లాక్ అదొకటి, సోప్, లిప్ బామ్, బ్రష్, అన్నిటికన్నా మెయిన్ మన శాస్త్రీ బామ్ అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా నాకు ఇది ఉండాలి. సో ఇదొకటి అనమాట. అంతే, నేను నా ఎమర్జెన్సీ డెలివరీ బ్యాగ్కి ఇవే నేను ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఆఫ్టర్ డెలివరీ అంటే మాకు ఇంటి దగ్గరే హాస్పిటల్ ఉంది కాబట్టి డెలివరీ తర్వాత బెడ్స్ అవన్నీ, పాపకి తీసుకున్న బెడ్ అవన్నీ మా ఆయన తీసుకున్నారు.
తీసుకొచ్చేస్తారు. సో ప్రాబ్లం లేదు కాబట్టి అక్కడ దాకైతే నేను తీసి పెట్టుకున్నాను. ఇంకా ఏదైనా నేను మర్చిపోయి ఉంటే నాకు కామెంట్ చేసేసేయండి, నేను అది ప్యాక్ చేసుకుంటా. అంటే ఎమర్జెన్సీగా కావాల్సింది ఏదైనా నేను మర్చిపోయి ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను అది ప్యాక్ చేసేసుకుంటాను. నేనైతే నా ఎమర్జెన్సీ బ్యాగ్లో ఇవే సర్దుకున్నా, నాకు గుర్తున్నవి ఇవే అనమాట. అండ్ చెప్పా కదా మర్చిపోయాను అని అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేను వాటిని ప్యాక్ చేసేసుకుంటా. అంతే ఈ వీడియో. సో ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్తో మరిన్ని అప్డేట్స్తో నేను మీ ముందుకి వస్తాను. అండ్ చిన్నగా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మన పాత సబ్స్క్రైబర్స్కి సారీ, కొత్తగా అయితే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ బట్ నాట్ అంతమంది కాదు. ఓకే, అయితే నెక్స్ట్ వీడియోలో కలిసేసుకుందాం. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.